హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పీజీ సెట్కి ఇంపార్టెంట్ అయిన బయోకెమిస్ట్రీ ఎంసీక్యూస్ చూద్దాం. ఇవి ఎగ్జామ్లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హై ఈల్డ్ క్వశ్చన్స్. సో ఆన్సర్స్ గెస్ చేయడానికి ట్రై చేయండి బిఫోర్ ఐ రివీల్. లో మనం విటమిన్స్, ఎంజైమ్స్, మెటబాలిజం ఇంకా క్లినికల్ టెస్ట్ నుంచి ఎంసీక్యూస్ చేద్దాం. కంటెంట్ సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఫాస్ట్గా రివైజ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. First question, vitamin B6 is also called as option A riboflavin, option B niacin, option C pyridoxine, option D biotin. Correct answer is option C pyridoxine. Niacin ని విటమిన్ B3 అంటారు, riboflavin ని విటమిన్ B2 అంటారు, biotin విటమిన్ B7. Next question, pernicious anemia is due to deficiency of option A vitamin B6, option B vitamin B12, option C vitamin B2, option D vitamin B1. Correct answer is option B vitamin B12. And B6 deficiency folic acid neural tube defects cause అయితే, B2 causes glossitis, B1 థైమిన్ ఏమో optic neuropathy కాజ్ చేస్తుంది. Next question, coenzyme for transamination reactions is option A vitamin B1, option B vitamin B6, option C vitamin B12, option D vitamin C. Correct answer is option B vitamin B6. Choose the wrong statement. Option A riboflavin enzyme cofactors in redox reactions. Biotin acts as coenzyme for carboxylase enzyme. Option C thymine involved in the enzymatic transfer of 1 carbon units. Option D none of the above. Correct answer is option C thymine involved in enzymatic transfer of 1 carbon atoms, which is wrong answer. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ కాజ్ చేస్తుంది ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంజైమాటిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 1 కార్బన్ ఆటమ్స్, థైమిన్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, హాలో ఎంజైమ్ కన్సిస్ట్ ఆఫ్ ఆప్షన్ ఏ అపో ఎంజైమ్, ఆప్షన్ బి కోఫాక్టర్, ఆప్షన్ సి అపో ఎంజైమ్ ప్లస్ కోఫాక్టర్, ఆప్షన్ డి ప్రోటీన్ ప్లస్ లిపిడ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అపో ఎంజైమ్ ప్లస్ కోఫాక్టర్. అపో ఎంజైమ్ ప్రోటీన్ పార్ట్ కానీ ఇన్యాక్టివ్గా ఉంటుంది, కోఫాక్టర్ ఏమో నాన్ ప్రోటీన్ పార్ట్, దాంట్లో మెటల్ అయాన్ ఆర్ కో ఎంజైమ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, లాక్ అండ్ కీ మోడల్ ప్రపోజ్డ్ బై ఆప్షన్ ఏ ఫిషర్, ఆప్షన్ బి మెకలిస్, ఆప్షన్ బి లెనివర్, ఆప్షన్ డి కోచ్లాండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫిష్. ల్యాండ్ ఏమో ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ని సజెస్ట్ చేసిండు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డస్ నాట్ అఫెక్ట్ ఎంజైమ్ యాక్టివిటీ? ఆప్షన్ ఏ టెంపరేచర్, ఆప్షన్ బి pH, ఆప్షన్ సి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, ఆప్షన్ డి కలర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కలర్. టెంపరేచర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి మనకి ఎక్సోథర్మిక్ రియాక్షన్స్, ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని 2 టైప్స్ ఉన్నాయి. pH కూడా అఫెక్ట్ చేస్తుంది ఎంజైమ్ యాక్టివిటీని. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ద కాన్సన్ట్రేషనే మనకి ఎంజైమ్ యాక్టివిటీ, ఎంజైమ్ రియాక్షన్స్ జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఎగ్జాంపుల్స్. ఆప్షన్ ఏ సైనైడ్, ఆప్షన్ బి మ్యాలోనేట్, ఆప్షన్ సి హెవీ మెటల్స్, ఆప్షన్ డి ఫ్లోరైడ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మ్యాలేట్. ఎందుకంటే కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో కేఎం ఇంక్రీజ్ అవుతుంది, విమాక్స్ అన్చేంజ్గా ఉంటుంది. అదే నాన్ కాంపిటేటివ్లో విమాక్స్ డిక్రీజ్ అవుతుంది, కేఎం అన్చేంజ్డ్గా ఉంటుంది. క్వశ్చన్, ఎంజైమ్స్ ఫర్ హైడ్రోలసిస్ రియాక్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ ఆక్సిడోరిడక్టేస్, ఆప్షన్ బి ట్రాన్స్ఫరేజెస్, ఆప్షన్ సి హైడ్రోలేసెస్, ఆప్షన్ డి లైయేజెస్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ హైడ్రోలేసెస్. లైయేజెస్ ఏం చేస్తాయంటే రిమూవల్ ఆఫ్ గ్రూప్స్ వితౌట్ హైడ్రోలైసిస్. ఆక్సిడోరిడక్టేజెస్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ట్రాన్స్ఫరేజెస్ గ్రూప్ ట్రాన్స్ఫర్ చేసేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్,
SGPT indicates option A heart disease, option B liver disease, option C kidney failure, option D diabetes. Correct answer is option B liver disease. హార్ట్ అటాక్ దేనివల్ల వస్తుంది అంటే ఆక్సలో అస్టిక్ ట్రాన్సామినేస్ నుంచి వస్తుంది. లివర్ డిసీజ్ ఇంకా ఎస్జిపిటి అంటే సీరం గ్లూటమేట్ పైరువేట్ ట్రాన్సామినేస్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లైకోలిసిస్ అకర్స్ ఇన్ ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి సైటోప్లాజం, ఆప్షన్ సి న్యూక్లియస్, ఆప్షన్ డి రైబోజోమ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సైటోప్లాజం. నెక్స్ట్ క్వశ్చన్, net ATP in glycolysis. Option A 1, option B 2, option C 4, option D 6. And correct answer is option B 2. And 2 NADPH కూడా ప్రొడ్యూస్ అవుతాయి at the end of the reaction. Next question, beta oxidation is related to option A proteins, option B carbohydrates, option C lipids, option D vitamins. And the correct answer is lipids. Next question, essential amino acid. Option A glycine, option B alanine, option C valine, option D serine. And the correct answer is valine. Remaining all are non-essential amino acids. Next question, urea cycle occurs in option A kidney, option B liver, option C heart, option D brain. And the correct answer is option B liver. ఇనిషియల్గా లివర్లో ఇనిషియల్ స్టెప్స్ మైటోకాండ్రియాలో జరుగుతుంది అండ్ లేటెస్ట్ స్టెప్స్ సైటోప్లాజంలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బెండిక్స్ టెస్ట్ డిటెక్ట్స్ ఆప్షన్ ఏ ప్రోటీన్స్, ఆప్షన్ బి లిపిడ్స్, ఆప్షన్ సి రెడ్యూసింగ్ షుగర్స్, ఆప్షన్ డి అమినో యాసిడ్స్. And the correct answer is option C reducing sugars. బెండిక్ టెస్ట్లో బెండిక్ రియేజెంట్ 5 drops యాడ్ చేసి బాయిల్ చేస్తారు వాటర్ బాత్లో. కూల్ చేసిన తర్వాత ఎల్లో ఆర్ బ్రౌనిష్ రెడ్ పీపీటీ ఫామ్ అవుతుంది, అంటే రెడ్యూసింగ్ షుగర్స్ ఉన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, సాగ్యుచి టెస్ట్ డిటెక్ట్స్ ఆప్షన్ ఏ టైరోసిన్, ఆప్షన్ బి అర్జినిన్, ఆప్షన్ సి గ్లైసిన్, ఆప్షన్ డి హిస్టిడిన్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అర్జినిన్. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ సాగ్యుచి రియాక్షన్లో ఆల్ఫా నాఫ్థోల్ సోడియం హైపోక్లోరైడ్ యాడ్ చేస్తారు. యాడ్ చేశాక ఒకవేళ అది రెడ్ కలర్ ఇస్తే అది ప్రజెన్స్ ఆఫ్ అర్జినిన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆప్షన్ ఏ విటమిన్ సి, ఆప్షన్ బి విటమిన్ B1, ఆప్షన్ సి విటమిన్ ఏ, ఆప్షన్ డి విటమిన్ B6. And the correct answer is option C vitamin A. Fat soluble ADEK, water soluble B and C. Next question, coenzyme A is derived from option A biotin, option B pantothenic acid, option C niacin, option D folic acid. Correct answer is option B pantothenic acid. Next question, which enzyme acts as rate limiting step of glycolysis? Option A hexokinase, option B pyruvate kinase, option C phosphofructokinase 1, option D aldolase. And the correct answer is phosphofructokinase 1, which acts between the fructose 6-phosphate to fructose 1,6 diphosphate. ఆల్ రైట్, ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ బయోకెమిస్ట్రీ MCQs కవర్ చేసాం. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫార్మసిటిక్స్ యూనిట్ 3 నుంచి MCQs కవర్ చేస్తా, కాబట్టి ఫాలో అవ్వండి, మిస్ అవ్వకండి. మీరు ఎంత